హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు. ఈరోజు రెసిపీ వచ్చేసి చింతపండు పచ్చడి అండి. ఇదైతే మా ఇంట్లో ఆల్ టైమ్ ఫేవరెట్. చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి తింటుంటే చాలా బాగుంటుందండి. రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు పిరికిటి నిండా అయితే చింతపండుని తీసేసుకొని బాగా వాష్ చేసి వాటర్ వేసి నానబెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సర్ జార్ తీసేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. 10 నుండి 15 వరకు వెల్లుల్లి, అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకోండి. 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకొని కొంచెం బరకగా అయితే గ్రైండ్ చేసేసుకోండి. చూడండి, ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు చింతపండు అయితే నానబెట్టేసుకున్నాం కదా, ఈ చింతపండులో ఉన్న నారలు అయితే అన్నీ తీసేసుకోండి. మనకి చట్నీలోకి నారలు ఉంటే అస్సలు బాగోదు. ఇలా అన్నీ తీసి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ఇలా నానబెట్టేసుకున్న చింతపండు గుజ్జును మాత్రమే మనం మిక్సర్ జార్లోకి అయితే వేసేసుకోండి. ఇలా మొత్తం గుజ్జు అయితే వేసేసుకోండి మిక్సర్ జార్లోకి. ఇప్పుడు ఇందులోనే 3 టీ స్పూన్ల వరకు అయితే కారాన్ని వేసేసుకోవాలండి. మనం చింతపండు పులుపుని బట్టి కారం ఎక్కువగా తక్కువగా అయితే వేసేసుకోండి. ఇలా 3 టీ స్పూన్ల వరకు వేసేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ వరకు ఉప్పును వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోండి. ఇలా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత మనం ముందుగా చింతపండు రసం ఉంది కదా, అది వేసేసుకొని ఉప్పు సరిగా ఉందో లేదో చూసి గ్రైండ్ చేసేసుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని 2.5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకోండి. మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ అయితే వేసేసుకోవాలండి. ఇలా ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసేసుకోండి. మనకి ఇది పచ్చివాసన పోయేంత వరకు అయితే ఉల్లిపాయ పేస్ట్ అనేది ఫ్రై చేసేసుకోవాలి. మనకి ఉల్లిపాయలు అనేది కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక 5-6 రెబ్బల పాటు కరివేపాకు అయితే వేసేసుకోండి. మనకి ఈ చింతపండు చట్నీలోకి ఉల్లిపాయ, కరివేపాకు ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా కరివేపాకు వేసుకున్న తర్వాత మొత్తం చక్కగా అయితే కలిపేసుకోండి. మనకి ఉల్లిపాయ ముక్కలు అనేది బాగా మగ్గితేనే పచ్చడి అనేది రుచిగా ఉంటుందండి. ఇవి లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత చిన్న ఉల్లిపాయ తీసేసుకొని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి. మనం ముందుగా పేస్ట్తో పాటు ఇలా ఉల్లిపాయ వేస్తే ఇది సాఫ్ట్గా అయిపోతుందండి. ఇది కొంచెం లైట్గా కుక్ అయితే సరిపోతుంది. అందుకనేసి ఇప్పుడు వేసుకోవాలి ఉల్లిపాయ అనేది. ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అనేది వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిటికెడంతా పసుపును వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చింతపండు పేస్ట్ని అయితే వేసేసుకోవాలండి. ఇలా చింతపండు పేస్ట్ వేసేసుకొని చక్కగా అయితే కలిపేసుకోండి. ఇలా చింతపండు పేస్ట్ వేసేసుకొని చక్కగా అంతా కలిసేలాగా అయితే కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం చిటికెడంతా జీలకర్ర మెంతుల పొడిని అయితే వేసేసుకోవాలండి. జీలకర్ర అండ్ మెంతులు వేయించేసి ఆ పౌడర్ని కొంచెం చిటికెడంత అయితే వేసేసుకోండి. ఆ పొడి వేయడం వల్ల మనకి ఈ పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అస్సలు స్కిప్ చేయకండి. మరి ఎక్కువగా వేసినా కూడా చేదు వచ్చేస్తుందండి. ఇలా కొంచెంగా వేస్తే సరిపోతుంది. ఇలా పొడి వేసేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి అయితే కలిపేసుకోండి. ఇప్పుడు లో ఫ్లేమ్లోనే మనకి పచ్చడి నుండి ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు కుక్ చేసేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసేసుకోండి. పచ్చడి అంతా అడుగంటకుండా ఉంటుంది. చూడండి, మనకి పచ్చడి అయితే కొంచెం థిక్గా వచ్చేసింది. ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది కదా, మనకి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, మీకు డెఫినెట్గా నచ్చేస్తుందండి. ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కింద నాకు కామెంట్ చేసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు.